ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకి ఇంత పెద్ద మిషన్ అవసరమా అని చాలామంది అయితే అనుకుంటుంటారు కదా. ఇంకా వేరే వాళ్ళు కూడా మనల్ని అయితే డిస్కరేజ్ అయితే చేస్తుంటారండి. దానికంతటికి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏ మిషన్ వాడాలి, తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ మిషన్ వాడాలి, తర్వాత మనం కస్టమర్స్ కుట్టగలుగుతున్నామంటే ఎలాంటి మిషన్ వాడితే మనకి త్వరగా అనేది పని అవుతుంది, తర్వాత ట్రిక్స్ అనేవి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అన్నదైతే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనము స్టిచ్చింగ్ ఇంట్లో చేసే ఆడవాళ్ళకైతే ఈ పెద్ద మిషన్ అంటే ఇది ఇండస్ట్రియల్ మిషన్ అంటే ఇదేనండి. జాకు, ఉషా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా వైట్ కలర్లో, వాటన్నిటిని ఇండస్ట్రియల్ అంటే వైట్ కలర్లో ఉన్నంత మాత్రాన ఇండస్ట్రియల్ అని కాదు, అంటే పెద్ద మిషన్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తుంటారు కదా వీటిని. ఇప్పుడు మనం ఇలాంటి వాటిని ఇంట్లో మనం వాడుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే మనం వాడుకోవచ్చు. ఎప్పుడు వాడుకోవచ్చు అంటే మనము ఆ అమౌంట్ని మనం ఎక్కువ అమౌంట్ని ప్రొఫెషనల్గా ఎంచుకుంటారు కదా స్టిచ్చింగ్ని, టైలరింగ్ పనిని, వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నా ప్రొఫెషన్ నేను స్టార్టింగ్లో నాకే అసలుకి ఏం వచ్చేది కాదు. నేను కూడా బాగా అన్నీ కూడా తెలుసుకొని నేర్చుకుంటున్నాను. నాకున్న ఇంట్రెస్ట్ నాకు ఇంకా ఎక్కువ బూస్ట్ చేస్తుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకి ఈ మిషన్ అవసరం అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఎవరికి అంటే ఆ అమౌంట్ని ఇప్పుడు మనం ఒక అమౌంట్ అనేది మిషన్కి పెట్టాం కదా, ఆ అమౌంట్ని మనం రీక్రియేట్ అంటే దాన్ని మళ్ళీ మనము సంపాదించగలము అంటే ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళొచ్చు, గో హెడ్ అని చెప్తాను. ఎందుకు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము జస్ట్ నార్మల్గా ఇంట్లో అంటే నార్మల్గా ఫ్యామిలీ వైజ్ మాత్రమే వాడే వాళ్ళకైతే ఈ మిషన్ అయితే అస్సలు సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి ఇప్పుడు ఈ మిషన్ అనేది ఇంత ఒక 5,000 6,000 అయితే కాదు కదా, మనకు ఒక 25K వరకు అవుతుంది. మొత్తం అంతా టెప్లేజర్ అంతా ఇంటికి వచ్చి అంతా ఫిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 25-26 అయితే పడుతుందండి. అంత అమౌంట్ని మనము గెయిన్ చేయగలం అనుకుంటేనే మీరైతే ముందుకెళ్ళండి. నేనైతే పర్సనల్గా అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే మీరు బయట కస్టమర్స్వి తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మనం అంటే కస్టమర్స్వి మనం కుట్టగలము, బాగా వస్తున్నాయి మనకంటే ఖచ్చితంగా అయితే మీరు తీసుకోండి. ఇంకొకటి మనం ఇంట్లో వైజ్గా అయితే ఇదైతే వద్దని చెప్తాను. ఎందుకంటే మనము ఓన్లీ ఇంటికి మాత్రమే కుట్టుకునే వాళ్ళైతే ఇంట్లో జస్ట్ స్టిచ్చింగ్స్ వేసుకొని సైడ్ అలాంటి వాళ్ళకైతే వద్దని చెప్తాను. ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టి మనం ఇంట్లో వాడుకునేకి కాదు కదా తెచ్చుకునేది, మనం సంపాదించగలము అనుకుంటే ఖచ్చితంగా అయితే మీరైతే తీసుకోవచ్చు. మనం డైలీ ఒకవేళ మీరు తెచ్చుకున్నా కూడా మీరు డెవలప్ చేసుకోగలను అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, అదైతే నో ప్రాబ్లం. ఇంకొకటి మనం కస్టమర్స్ వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ని కూడా మనం నోటిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము వాళ్ళు అన్ని పేర్లు పెడుతున్నారు అంతటితో నాకు కూడా ఒకసారి అనిపించింది, ఎందుకు అబ్బా వీళ్ళతో ఇన్ని మాటలు అనిపించుకోవడం, అంటే ఇన్ని పేర్లు పెడతారు కదా ఎందుకు అని అనిపించింది. ఇంకొకటి మనకి టైలరింగ్లో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు అసలు ఆ అమౌంట్ అనేది మన కళ్ళకి అసలు కనిపించదు, వచ్చేదే అయిపోతుంది, మనకు ఒక శాలరీ లాగైతే అవ్వదు కదా. కాబట్టి మనము ఓపిక అండ్ మన ఎక్స్పీరియన్స్, మన టాలెంట్ అయితే దీంట్లో అయితే బయటకు వస్తుంది. మనం చాలా ఓపికగా అయితే ఉండాలి. దీంట్లో కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అయితే పెడతారు, వాటన్నిటిని మనం తట్టుకోవాలి. ఇంకొకటి మనం ఎవరిని వాళ్ళన్నారు వీళ్ళన్నారు వీళ్ళది వాళ్ళది వీళ్ళకి అట్లా చెప్పకూడదు. అంటే మనము వాళ్ళ నుంచి ఏం ప్రాబ్లం వస్తుంది, మనం ఏ విధంగా సెట్ చేయాలి, అది మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఇంకొక కస్టమర్ అంటే తెలిసిన వాళ్ళే వస్తారు, వీళ్ళది ఒకవేళ మనం చెడగొట్టినామంటే ఖచ్చితంగా అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకవేళ బాగా కుట్టినామనుకో వాళ్ళు ఎవరికి చెప్పారనమాట, అది హ్యూమన్ సైకాలజీ అంతా. ఒకవేళ బాగా మంచి కోరే వాళ్ళైతే చెప్తారు, ఖచ్చితంగా బాగా కుడుతుంది ఇంకా ఎవరైనా ఇవ్వండి అని కూడా చెప్తారు. వాటన్నిటిని పబ్లిక్ రియాక్షన్ అయితే అస్సలు పట్టించుకోవద్దు, మీ గమ్యం ఏంటో మీరు వెళ్ళిపోతూ ఉండాలి. నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. నా మాటలు మీకు మోటివేషనల్గా అనిపించిన లేదా ఇవి మీరు చెప్తుంది కరెక్టే అక్క అనుకున్నా కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. నేను చెప్పేదైతే నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు చెప్పాను. అంటే నేను కూడా ఫస్ట్లో అయితే చిన్న మిషనే వాడేదాన్ని, బట్ నాకు ఇంకా వర్క్ స్పీడ్ ఎక్కువ అవ్వాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఈ మిషన్ని తీసుకున్నాను.
ఇంకా ఈ మిషన్ తీసుకోవడం వల్ల నాకు ఈ బ్లౌజ్ కరెక్ట్గా చాలా ఒక 30 మినిట్స్లో అయిపోతుంది మనకి లైనింగ్ బ్లౌజ్, అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ది. నాకు ఇప్పుడైతే అవ్వట్లేదు, జస్ట్ నాకు బాబు ఉన్నాడు కాబట్టి వాడిని చూసుకుని ఇది చూసుకొని అయితే కష్టం అవుతుంది. 45 మినిట్స్ ఎంత లేదన్నా కూడా మనం 45 మినిట్స్లో అయితే అయిపోగొట్టచ్చండి, అస్సలు ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నాకు కొద్దిగా లేట్ అవుతుంది అంతేగాని మనం పిల్లలు లేని వాళ్ళైతే ఈజీగా అయితే మనము 45 మినిట్స్లో అయితే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ వస్తే కానీ అసలు చాలా ఈజీగా అయితే మనము ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకటి ఈ మిషన్ అనేది కూడా చాలా అంటే చాలా వెయిట్లెస్, అంటే మనం కుట్టినా కూడా ఎన్ని బ్లౌజులైనా కూడా కుట్టుకోవచ్చు డైలీ, మన ఓపిక ఉండాలి అంతే. ఎన్ని బ్లౌజులైనా కూడా కుట్టుకోవచ్చు. ఏమంటారు, టైర్డ్ అనేది అనిపిది ఎక్కువ అంటే మనం కాలు తొక్కి అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. కానీ మనం మిషన్ అంటేనే ఆటోమేటిక్గా మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, తర్వాత చూసి కళ్ళు నొప్పిస్తాయి, వంగి నడుము, ఇది నెక్, అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా టైలరింగ్లో. కానీ తప్పదు, ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ అనుకుంటే మనం ఇంకా ముందుకైతే వెళ్ళలేం కాబట్టి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అంటే డైట్ అనేది ఫాలో అవ్వకుంటూ, డైట్ ఏం కాదు, టేక్ కేర్, ఎక్కువ నైట్ ఓవర్ ఎక్కువ నైట్ అనేది కుట్టుకోకుండా డైలీ ఒక 2-3 అట్లా ఏది చేసినా కూడా లిమిటెడ్గా చేసుకుంటూ వెళ్ళడమే, అంతకుమించి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా మనం ప్రొఫెషనల్గా ఎంచుకున్నప్పుడు ఇది కరెక్ట్గా అయితే మనం చేయాలి కదా వర్క్ని. ఇవే అండి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ రిలేటెడ్గా నేను కొత్త వీడియోస్ అనేటివి మీకు పోస్ట్ చేస్తుంటాను. ఇంకా కొత్త మోడల్స్ కూడా నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. ఇది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఈరోజు యాక్చువల్గా సంక్రాంతి ఫెస్టివల్, కానీ ఇప్పుడు నాకు అర్జెంటుగా బ్లౌజ్ అనేది వచ్చింది, సో ఇంకా కుట్టాల్సి వచ్చిందండి. ఎవరైనా కూడా ఫెస్టివల్ ముందు ఇస్తేనే మేలు కదా, అంటే మేలు అనుకుంటారు, కానీ తప్పదు, ఇంకొచ్చినప్పుడు కుట్టాలి. అంతే అండి వీడియో.